ఆంటీ తలుపు ఓపెన్ అయింది. బొట్టు చెరిగిపోయింది. పూలు నలిగిపోయాయి. అంటే శోభనం అయిపోయిందా? పల్లవి, ఏంటమ్మా రాత్రి? పొండి బామ్మగారు. ఆంటీ సిగ్గుపడుతుందా ఆంటీ? నా కళ్ళేమి కాకులెత్తుకుపోలేదు, కనపడుతోంది కదా. నీ సిగ్గు మొగ్గలయ్యా. సరేగాని వాళ్ళు ఇచ్చాడా? లేవడానికి ట్రై చేస్తున్నారు. నేను కాఫీ తీసుకుని వెళ్దామని వచ్చాను. సరే, తొందరగా వాడి కాఫీ ఇచ్చేసి రెడీ అవ్వండి. ఇద్దరు కలిసి గుడికెళ్దురు గాని. సరే బామ్మగారు. ఆంటీ డౌట్ లేదాంటీ, మీ కొంప కొల్లేరైపోయింది. దాని పంట పండిపోయింది. ఏం కాదు, అలా ఏం జరగదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఆపండి ఆంటీ. నా కొడుకు మీద నమ్మకం ఉంది, నా కొడుకు మీద నమ్మకం ఉందని ఓ చెప్తూ ఉంటారు. మీ కొడుకు అంత ప్రవరాక్యుల్లో ఉంటే గనక దాని బొట్టెందుకు చెరిగిపోతుంది, పువ్వులెందుకు నలిగిపోతాయి? ఖచ్చితంగా జరిగింది. లేదే, ఇది కావాలనే మనందరినీ నమ్మించడానికి యాక్టింగ్ చేస్తోందనిపిస్తోంది. అవునా? సరే అయితే ఆగండి. వాళ్ళిద్దరి మధ్య జరిగిందో లేదోనని తెలుసుకొని వస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. త్వరగా తాగేసి రెడీ అయితే మనమిద్దరం గుడికి వెళ్ళాలంట. గుడికా? ఎందుకంట? బామ్మగారు చెప్పారు. ముసల్దొకటి ప్రతిదానికి హడావిడి చేస్తుంది. అయినా నాకు డౌట్, క్లారిఫికేషన్ ఇస్తావా? ఏంటి? అదే ఇందాక ఏదో లెక్కని తల అది చెరుపుకుని వెళ్ళావు కదా, ఏంటి అని. చిప్పొండి, ఏంటది? ఇందులో బూతే ఉంది. చీపొండి అంటున్నావు, తల చెరిపేసుకున్నావు, బొట్టు చెరిపేసుకున్నావు, పూలు నలిపేసుకున్నావు. అలా బయటికి ఎందుకు వెళ్ళావు? దానికో లెక్క ఉంది అన్నావు. ఆ లెక్క ఏంటి అని అడుగుతున్నాను. రాత్రి ఈ గదిలో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమి జరగలేదు కదా. నువ్వు బెడ్ మీద పడుకున్నావు, నేను కింద పడుకున్నాను. అంటే మన ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా? ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. అంటే పల్లవి బెడ్ మీద, చరణ్ కింద పడుకున్నాడా? అంటే ఏం జరగలేదు. కొంపదీసి నేను నిద్రపోయినప్పుడు నువ్వేమైనా? మీరు నోట్లో వేలు పెట్టిన కొరకలేని అమాయకులు, చిన్న పిల్లోడు. మిమ్మల్ని నిద్రలో పెట్టేసి నేనేదో చేస్తాను మరి. మన ఇద్దరి మధ్య ఏమి జరగనప్పుడు పిచ్చి పిచ్చిగా అవన్నీ చేసుకుని బయటికి ఎందుకు వెళ్ళావు? దాన్ని బిల్డప్ అంటారు. బిల్డప్పా? అవును. శోభనం రోజు ఎలా వచ్చిందాన్ని అలాగే బయటికి వెళ్ళాననుకో, ఏమంటారు? ఏముంది, ఏం జరగలేదు అనుకుంటారు. అప్పుడు నన్నేమనరు. అందరూ మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని డాక్టర్ దగ్గర చూపించుకోమంటారు.